వరదను ఎదుర్కోవడం ఎలా? బుడమేరు, మున్నేరు ఇటీవల విజయవాడ, ఖమ్మంలలో విలయం సృష్టించాయి. పెద్ద నదులతో పోలిస్తే చిన్న చిన్న వాగులు, వంకలే తెలుగు రాష్ట్రాలలో అధికంగా జనజీవనాన్ని ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. వీటికి కారణం ఏమిటి? వీటి నియంత్రణకు ఏం చెయ్యాలి అంటే, ప్రకృతి విపత్తులు ప్రధానంగా 2 రకాలు. అకస్మాత్తుగా విరుచుకుపడేవి ఒక రకం. భూకంపాలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపట్టడం వంటివి ఈ కోవకు చెందుతాయి. రెండవ రకం ముందస్తు సంకేతాలిచ్చి ప్రభావం చూపిస్తాయి. తుఫానులు, వరదలు, కరువు కాటకాలు ఇందుకు ఉదాహరణ. తాజాగా వరదలు ముంచెత్తి 2 తెలుగు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. పంటలు బాగా దెబ్బతిన్నాయి. గోదావరి పొడవు 1465 కిలోమీటర్లు, కృష్ణానది పొడవు 1400 కిలోమీటర్లు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానదికి ఇటీవల చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో వరద వచ్చింది. అయినా ఆ నది వల్ల విజయవాడ నగరానికి ఎలాంటి ముప్పు ఏర్పడలేదు. కేవలం 100 కిలోమీటర్ల నిడివిగల బుడమేరు అనే చిన్న ఏరు వల్ల విజయవాడ నగరం అతలాకుతలం అయింది. 195 కిలోమీటర్ల నిడివిగల మున్నేరు వల్ల ఖమ్మం పట్టణం గజగజ వణికిపోయింది. పాలేరు అనే మరో 104 కిలోమీటర్ల పొడవు గల ఏరు వల్ల విజయవాడ, హైదరాబాద్ నగరాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గతంలో పించేరు అనే 90 కిలోమీటర్ల ఏరు వల్ల చిత్తూరు జిల్లాలలో ఒక డ్యాం, 192 కిలోమీటర్ల నిడివిగల చెయ్యేరు వల్ల కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయాయి. ఏ నీటి ప్రవాహమైనా 2 గట్ల మధ్యలో ప్రవహిస్తే దాన్ని నది, ఏరు, వాగు, వంక, గడ్డ అంటారు. అదే ప్రవాహం గట్లు తెంచుకుంటే వరద. పెద్ద నదులకు వచ్చే వరదలను ముందుగానే అంచనా వేయవచ్చు. ఆయా నదులపై నిర్మించిన జలాశయాల్లో కొంత నీటిని నిల్వ చేసి ఎక్కువగా వచ్చే ప్రవాహాన్ని ఒక లెక్కగా కిందికి విడుదల చేస్తారు. ఎంత ప్రవాహానికి ఎంత మేర ముంపునకు గురవుతుందో మ్యాపింగ్ వేసి ఉంచడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవడం తదితర వ్యవస్థీకృత ఏర్పాట్ల వల్ల పెద్ద నదులకు వచ్చే వరదలను సులభంగా, తక్కువ నష్టంతో ఎదుర్కోగలుగుతున్నాం. బుడమేరు, మున్నేరు, చెయ్యేరు, పాలేరు వంటి వాటికి ఇలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏరులు, వాగులు, వంకల వల్ల వరద సమస్య తలెత్తకూడదంటే ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల జాబితాను సిద్ధం చేయాలి. జల వనరులు, భూగర్భ జల, విపత్తు నిర్వహణ, రెవెన్యూ తదితర శాఖల దగ్గర ఉన్న సమాచారం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులను వినియోగించి ఈ జాబితా రూపొందించాలి. ఆ తరువాత ఒక్కో నది, ఏరు, వాగు ఎక్కడ పుట్టి ఏ ఏ మండలాలు, గ్రామాల మీదుగా ప్రవహించి ఎక్కడ కలుస్తుంది, దాని పొడవెంత, పరివాహక ప్రాంతం ఎంత, దానిలో కలిసే వాగులేంటి తదితర వివరాలను నమోదు చేయాలి. వాటి ఆధారంగా దేనికి దానికే విడివిడిగా మ్యాపులు సిద్ధం చేయాలి. ఆ తరువాత వాటిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, బ్రిడ్జులు, కల్వర్టులు, రైల్వే లైన్లు తదితరాలను గుర్తించాలి. వరదలు వస్తే బాగా దెబ్బతినే ప్రమాదం ఉన్న ప్రాంతాలను నమోదు చేయాలి. ఆయా వాగుల పరివాహక ప్రాంత వాలు, పొడవు, వెడల్పులను లెక్కించి ఎంత వర్షానికి ఎంత పరిమాణంలో నీరు ఎంత వేగంగా వస్తుందో అంచనా వేయగలిగే గేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పెద్ద నదులకు వరద నియంత్రణ ఉన్నట్లు చిన్నవాటికి ప్రవాహ నియంత్రణ విధానం సిద్ధపరచాలి. ఇటీవల బుడమేరు విధ్వంసం చూశాక చాలామంది ఆక్రమణల గురించి మాట్లాడుతున్నారు. కొల్లేరు చేపల చెరువులతో నిండిపోయిందని అంటున్నారు. వీటితో పాటు మరో ముఖ్య అంశం ఉంది. మెట్ట ప్రాంతంలో వాననీరు, లోయవాగు, పులివాగు, పడమటి వాగు, కోతుల వాగు లాంటి ఎన్నో చెరువులను నింపాక గాని బుడమేరులోకి చేరదు.
అలాంటి చెరువుల్లో కొన్ని పూడుకుపోయాయి, మరికొన్ని ఆక్రమణకు గురయ్యాయి. వాటికి పూర్వస్థితి కల్పిస్తే అవి పెద్ద నదులపై ప్రాజెక్టుల్లా పనిచేసి క్రింది ప్రాంతం ముంపునకు గురికాకుండా కాపాడతాయి. భూగర్భ జల శాఖను ఏపీ సర్కారు గతంలో భూగర్భ జలం జలగణన శాఖగా మార్చి వాటర్ ఆడిట్ చేయాలని సంకల్పించింది. ఈ శాఖను మరింత బలోపేతం చేసి వాగులు వంకల అధ్యయనానికి, వాటర్ ఆడిట్ చేయడానికి, వరద నియంత్రణకు సమాచారం ఇచ్చే వ్యవస్థగా తీర్చిదిద్దాలి. విపత్తులు సంభవించినప్పుడు భావావేశంలో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలనుకుని ఆ తరువాత అలసత్వం ప్రదర్శించడం విపత్తుల్లోకెల్లా పెను విపత్తు. యంత్రాంగం దీని పట్ల జాగరూకతతో వ్యవహరించాలి. పైన తెలిపిన సమాచారాన్ని క్రోడీకరించి పెద్ద నదుల్లో వరద నియంత్రణ నిర్వహణకు, చిన్న నదుల్లో ప్రవాహ నియంత్రణ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆయా శాఖల అధికారులు, నిపుణులతో ఒక కమిటీ వేసి నియమిత సమయంలో ఈ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మున్ముందు మున్నేరు, బుడమేరు తదితరాల వరదను సులభంగా ఎదుర్కోగలుగుతాం. ఈరోజు మనం బుడమేరు, మున్నేరు వరదలను ఎదుర్కోవడం ఎలా అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.